నమో వెంకటేశాయ నమః. చౌదరి వాస్తు ప్లానర్ మీ చంద్రశేఖర చౌదరిని మాట్లాడుతున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఈ ఇల్లు చూడండి. ఇది పశ్చిమం వీధి గల స్థలం. ఇది అంటే ఇది ఇక్కడ పశ్చిమం వీధి గల స్థలం. అయితే నైరుతిలోనే మెట్లు వేసినారు వీళ్ళు మెట్లు నైరుతిలోనే వేసినారు. అయితే ఇక్కడ పార్కింగ్ అని ఇక్కడ వదిలినారు. మెయిన్ డోర్ ఇక్కడ పెట్టినారు. పెట్టిన తర్వాత వీళ్ళు ఏం చేసినారు, ఇక్కడ ఉత్తరంలో కూడా డోర్ పెట్టినారు. ఇది పూజ గది పెట్టినారు, ఇది సింక్ పెట్టినారు, ఇది కిచెన్ పెట్టినారు, ఓపెన్ డైనింగ్ కమ్ కిచెన్, ఓపెన్ కిచెన్ పెట్టినారు. ఇది బెడ్రూము. ఇది ఇక్కడ 3-4 అడుగుల ఖాళీ స్థలం ఇచ్చినారు. 3 బాల్కనీ వేసినారు. అర్ధడుగు కాంపౌండ్ కడితే అర్ధడుగు మిగిలింది. ఇక్కడ 2.5 ఖాళీ స్థలం ఇచ్చినారు. ఇక్కడ 2.5 ఖాళీ స్థలం ఇడిస్తే అర్ధడుగు కాంపౌండ్ పోను, 2 అడుగులు ఖాళీ స్థలం మిగిలింది. ఇక్కడ 4 అడుగులు ఖాళీ స్థలం విడిస్తే 2-3 అడుగులు బాల్కనీ పోను, అర్ధడుగు ఖాళీ స్థలము, అర్ధడుగు కాంపౌండ్, 3 అడుగులు పికప్ అయింది. బాగుంది. ఇటుకి వచ్చిన వాళ్ళల్లా దీనికి ఇక్కడ పిట్టగోడ కట్టు, దీనికి ఇక్కడ గేట్ పెట్టు, దీనికి ఇక్కడ చక్కగా పిల్లర్ ఎత్తు అని చెప్పడమే కానీ దీని సాధక బాధలు ఇళ్ళల్లో ఇక్కడ ఎప్పుడైతే ఇక్కడ మెట్లు వేసినారో ఇంట్లో ఆగ్నేయం లేకొచ్చింది అయ్యా అని చెప్పడంలో ఎవరు. ఇప్పుడు ఇళ్ళల్లో ఆగ్నేయం లేకొచ్చింది. ఇప్పుడు ఇక్కడ 2 అడుగుల ఖాళీ స్థలం పోయిందా, 6 అడుగులు మెట్లు అయినాయా, 8 అడుగులు పోయా కదా. 8 అడుగులు పోతే ఇక్కడ ఉండేది 2 అడుగులు అంటే మొత్తం సెట్టింగ్ల్లో వచ్చి ఆగ్నేయంలో కూర్చోంది. ఇవన్నీ రిపేర్లు చేసినా ఎంత చేసినా దీనిలో ఇబ్బందులు జరుగుతూనే ఉండే. ఆగ్నేయ దోషాలు చుట్టుకొని భార్యాభర్తలు దూరంగా బతకడమా, లేకపోతే ఏదో ఒకటి చేసుకోవడమా, ఏదో ఒకటి అన్న కేసు జరగడమా, లేకపోతే పెళ్ళిళ్ళు కాకుండా నిలబడిపోవడం, ఇట్లా జరుగుతూనే ఉన్నాయి. వచ్చిన వాళ్ళు ఏం చెప్తారంటే ఇక్కడ మెట్లు పెరిగినాయి, ఇగో ఇక్కడ పిల్లర్ వేయి, ఇగో దీనికి ఇట్లా గుంజు ఇట్లా అని చెప్పడం. ఇంకోటి దక్షిణం ఖాళీంది, ఉత్తరం బాల్కనీ గుంజినాడు. ఓపెన్ స్కై లేదు. ఇక్కడ ఓపెన్ స్కై అర్ధడిగే ఉంది. కింద ఉంది కదా ఫిల్తో అని చెప్తారు. ఇంకా పైది ఎవడు చేయాలా, పైన ఫిలప్ అయినట్టే కదా. పైనుంచి దారం విడిస్తే ఉత్తరం అద్దయినట్టే కదా. అప్పుడు దక్షిణం ఓపెన్ స్కై దండిగా 2 అడుగులు నిలబడే, ఉత్తరం ఏం లేదు, అర్ధడుగు నిలబడే. అన్నప్పుడు ఆర్థిక ఇబ్బందులు కలగడం, అనారోగ్యాలు చేయడం, దక్షిణం పోయినప్పుడు ఇది అనారోగ్య క్యాన్సర్ రావడం, ఇట్లాంటి జబ్బులు వచ్చి చాలామంది ఇబ్బంది పడుతున్నారు. వచ్చిన వాళ్ళకల్లా చెప్తున్నాయా, పశ్చిమం ఫేస్కు ఇట్లా ఆగ్నేయాలు ఇవ్వండి మెట్లు, దండిగా స్థలం ఉంటే ఇట్లా వాయువులు ఇచ్చుకొని పార్కింగ్ పెట్టుకోండి అని చెప్తా. తెచ్చేది ఇక్కడ పెట్టేది, ఇది పార్కింగ్ సెల్లాడం వంకాయ అని పెడతారు. ఈ పార్కింగ్ అని ఇక్కడ పెడితే నైరుతి పెరిగినట్టే కదా. ఎంతమంది అది ఇబ్బంది పడతలేరు, అనారోగ్యాలు చేస్తలేరు. ఎక్కువ శాతం ఈ పార్కింగ్ ఇట్లా పెట్టిన దానిలోనే. మొన్న తిరుపతి గేటర్లో అన్ఎక్స్పెక్టెడ్గా ఒకటే వారంలో 2 చనిపోయినారు. ఇట్లున్న ఇండ్లు నేను పోయించిన ఇండ్లకు. ఏం చేస్తామేమంటే పార్కింగ్ ఆడ పెట్టుకోవాలంటారు. సరే, పార్కింగ్ కావాలని నేనే కారణం. పార్కింగ్ కావాలన్నప్పుడు ఇట్లాంటి ఫేసులు పనికిరావు, పరౌండ్ ఫేసులు. ఈ మెట్లు ఇక్కడ వేసుకొని ఇండ్లు చక్కగా చేసుకొని పార్కింగ్ బయట పెట్టుకో. లేదంటే ఇంకా పార్కింగ్ పనికిరావాలంటే పిల్లర్లు ఎత్తుకొని ఇల్లు పైన పెట్టుకొని పైన ఉండి కింద పార్కింగ్ పెట్టుకోవాలి. ఇట్లా జిగ్జాగ్ కడితే నైరుతి పెరిగినట్టే కదా. ఇక్కడ చూస్తే ఉత్తరం వద్ద, ఇక్కడ దక్షిణం పెరిగా అంటే పశ్చిమ నైరుతి పెరిగే, దక్షిణ నైరుతిలో ఖాళీ స్థలమే. దక్షిణ నైరుతులు అంటే ఆర్థికంగా దక్షిణ భాగ దోషాలలో ఇంటి స్త్రీ సుఖించక దీర్ఘకాలిక రోగాలు కలిగి ఉండడం, భర్త అనారోగ్య కారణంగా స్త్రీ సుఖించక మానసిక బాధ వస్తుంది. స్థిరచరస్తులు అమ్ముకోవడం ఇవల్ల జరుగుతాయి దక్షిణ భాగ దోషాల్లో. అయిపోతడం, ఆర్థికంగా ఇబ్బంది అవ్వడం, ఇళ్ళు అమ్ముకోవడం, స్థలాలు పొలాలు అమ్ముకోవడం, వెళ్ళిపోతారు. ఇంకోటి క్యాన్సర్ రావడం, ఇట్లా రోగాలు ఖచ్చితంగా వస్తున్నాయి. నేను నంద్యాలలో ఏదో దాని పేరుంది, దాంట్లో అన్నిటినే కట్టినారు, అన్నీ A to Z. దక్షిణం 2 అడుగులు ఖాళీస్తారు, 2.5 ఖాళీస్తడం, ఉత్తరం 4 అడుగులు ఇస్తాం, 3 బాల్కనీ వేయడం. అప్పుల పాలన అవుతున్నారు, రోగాల పాలన అవుతున్నారు. ఆ ఇంట్లో చూసుకొని చాలా మటుకు మందికి క్యాన్సర్లు అంటే
ఇగో ఈ రూట్లో వస్తున్నాయి చూడండి, ఇట్లా నైరుతి పెరిగిన రూట్లోనే క్యాన్సర్లు వస్తున్నాయి. ఇట్లా బాల్కనీ వేసిన రూట్లో ఫ్రెండ్స్ ఒక్కసారి చూడండి, ఇవల్ల ఇట్లా పనికిరావు. నా మాట వినండి. ఇగో ఈ డోర్ ఇడే ఉండే తీరాలి, ఈ పార్కింగ్ల కోసం అని కాదు. ఈ బాల్కనీ అనేది కట్ చేస్తాను నేను. ఛానళ్ళకు దాదాపు అంటే ఛానళ్ళకు కట్ చేయమని చెప్పిన ఈ బాల్కనీలు ఇట్లా ఇది ఆడికి సగమే ఇది ఫలితం. మళ్ళీ ఇది పూర్తి ఫలితం ఇస్తాను కాక ఇది ఈ ఇండ్లు ఇట్లా ఇట్లా వేసుకుని ఇట్లా ఇట్లా కట్ చేసిన పూర్తి ఫలితం ఇస్తుంది అని కాక, ఎందుకంటే ఇళ్ళల్లో ఆగ్నేయంలో ఉంది, హాఫ్ ఫలితం మాత్రమే ఇస్తుంది. ఒకవేళ తూర్పున బాల్కనీ అంటే అది కూడా కట్ చేసుకోండి. ఇట్లా ఇక్కడ నైరుతిలో మెట్లు పెట్టిన ఇండ్లు దీర్ఘకాలికంగా రాణించవు. 1వ సంవత్సరమా, 3వ సంవత్సరమా, 5వ సంవత్సరమా, 7వ సంవత్సరమా, 9వ సంవత్సరమా, 12, 15, 18 లోపల విషయం కక్కుతాయి. వచ్చిన వాళ్ళు ఏం చేస్తాను, ఇగో ఈడ పిల్లలు కూడా కట్టు, ఇది కట్టు, వాయువం ఆగ్నేయ నడకలు అవుతున్నాయో అని చెప్తున్నారు. ఇది ఫ్రెండ్స్, ఎవరేం చేస్తారు. ఇది కిచెను, డైనింగ్, ఓపెన్ కిచెన్, బెడ్రూమ్ బాగుండేవి. ఇప్పుడు ఇక్కడ డోర్ పెట్టినప్పుడు నైరుతి పెరిగినట్టే కదా. ఇక్కడ తూర్పున ఏం లే, ఒక కిటికీ పెడతారు. ఈ పశ్చిమ ఫేస్ ఖచ్చితంగా డోర్ ఉండే తీరాల. 3 రోజులు ఖాళీ స్థలం ఉండి ఆ 3 ఖాళీ స్థలానికి మళ్ళీ బాల్కనీ గుంజిపాది అంటారు. చెడు ఫలితాన్ని అనుభవిస్తున్నారు. పెళ్ళి లేని ఆడపిల్లలు ఇంటికి రావడమా, లేకుంటే కొడుకు కోడలు కాపురం చేయకపోవడమా, లేకపోతే అనారోగ్యాలు చేయడమా, లేకుంటే పిల్లలు పెళ్ళిళ్ళు చేసుకోకుండా మంకు కేసుకోవడమా జరుగుతున్నాయి. ఉంటాను ఫ్రెండ్స్.